This is the last video of what is vision board. Vision board అంటే విజువల్ కలెక్షన్ ఆఫ్ యువర్ గోల్స్, డ్రీమ్స్ అండ్ ఇంటెన్షన్స్. వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవడాన్ని విజన్ బోర్డ్ అంటాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ద ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఐ యామ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. విజన్ బోర్డ్ వల్ల యూజర్స్ ఏంటంటే, అసలు విజన్ బోర్డ్ అంటే లైక్ మన డ్రీమ్స్ని, మన గోల్స్ని, మన లైక్ ఇంకా ఇంటెన్షన్స్ని వీటన్నిటిని ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవడాన్ని విజన్ బోర్డ్ అంటాము. లైక్ ఎలాగది ఇమేజ్ రూపంలోనో లేకపోతే కోయెట్స్ సంథింగ్ మన హ్యాండ్ రిటన్లోనో వీటన్నిటిని గ్యాదర్ చేసి పెట్టుకోవడానికి విజన్ బోర్డ్ అంటాము. అసలు ఈ విజన్ బోర్డ్ ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం లైక్ మనము ఒకదాన్ని అనుకుంటే 2 రోజులు 3 రోజులు పోయేసరికి దాని గురించి మర్చిపోతాం మనం. అలా కాకుండా ఒకదాన్ని విజువల్ రిప్రజెంటేషన్‌గా క్రియేట్ చేసి పెట్టుకుంటే, దాన్ని చూసినప్పుడల్లా మనకొక ఐడియా వస్తది. నాకొక పర్పస్ ఉంది. సో, నేను ఇలా ఈ డైరెక్షన్‌లో ఎళ్తే దాన్ని రీచ్ అవ్వలేను. సో, నేను దీన్ని రీచ్ అవ్వాలంటే నేను కరెక్ట్ డైరెక్షన్‌లోనే ఎళ్ళాలి అన్న ఒక థాట్ ఉంటది. అప్పుడు మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నా మనకి గుర్తు చేస్తూ ఉంటది ఆ విజువల్ రిప్రజెంటేషన్ అనేది. దాన్నే హ్యూమన్ సైకాలజీ అంటాము. ఈ విజన్ బోర్డ్ ద్వారా లైక్ మన గోల్స్‌ని, డ్రీమ్స్‌ని ఈజీగా అచీవ్ అవ్వగలం. మీ అందరికీ డౌట్ రావచ్చు. అక్క, విజన్ బోర్డ్ నువ్వెందుకు చేస్తున్నావు అసలు? మాకెందుకు చూపిస్తున్నావు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను విజన్ బోర్డ్ గురించి విన్నింది జూన్, జూలై ఆ టైంలో విన్నాను. బట్ అది టైం కాదులే అని వదిలేసాను విజన్ బోర్డ్ క్రియేట్ చేయడానికి. లైక్ నేను 1 ఇయర్ ప్లాన్ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటే బావుంటది. అదే జాన్వరి నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టుకొని మంచిగా రీచ్ అవ్వచ్చు అని నేను అనుకున్నాను. సో, ఆ ఇంటెన్షన్‌తో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. అండ్ అలానే మీకెందుకు చూపిస్తున్నాను ఈ విజన్ బోర్డ్ క్రియేట్ చేసేది అంటే, లైక్ నాలాగా నాకు జూన్, జూలై వరకు అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటో తెలీదు. సో, నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఈ వీడియో చూస్తే లైక్ ఒక ఐడియా వస్తది. నార్మల్‌గా మనం థింక్ చేసేదానికంటే ఇలాగ విజన్ బోర్డ్‌తో చూసి అప్పుడు లైక్ మనకది క్లారిటీ ఉంటది. విజన్ బోర్డ్ ఉంటే మనకి క్లారిటీ ఉంటది. ఏం చేయాలి? ఏంటి? మన పర్పస్ ఏంటి? అనేది ఒక క్లారిటీ ఉంటది. సో, అందుకోసం విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే అందుకోసమే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు జూన్, జూలై నుంచి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి? ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి? పర్ఫెక్ట్ టైం రాలేదు ఇంకా అని చాలా అనిపించింది. బట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ ఐ థింక్. సో, అందుకోసం ఇప్పుడైతే చేస్తున్నాను. అండ్ మీకు ఎవరైనా చేసుకోవాలి అంటే ఎలా చేయాలి? ఏంటి? అనేది అంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేసేదానికన్నా ముందు మీరు ప్రీవియస్ ఇయర్స్‌ని రివైండ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు 2026 విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే మీరు 2025లో ఏమేమి అచీవ్ చేశారు? ఏమేమి అచీవ్ చేయలేకపోయారు? వీటిలన్నిటిని ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఏమేమి అచీవ్ చేశారు అనేది చూసుకుంటే లైక్ నేను లాస్ట్ ఇయర్ ఇవి అచీవ్ చేశాను అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తది. అండ్ ఇవి అచీవ్ చేయలేదు 2026లో వీటిని అచీవ్ చేయాలి అని లైక్ విజువల్‌గా రిప్రజెంటేషన్ చేసుకొని మనం రోజు చూస్తూ ఉంటే మన మైండ్‌లో ఒక డైరెక్షన్ అనేది చూపిస్తది. ఈ విజన్ బోర్డ్‌ని నా గోల్స్‌ని, నా డ్రీమ్స్‌ని, నా ఇంటెన్షన్స్‌ని బేస్ చేసుకొని చేస్తున్నా కాబట్టి లైక్ 2025లో ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకోవాలి. ఏమేమి అచీవ్ చేశాను? ఏమేమి అచీవ్ చేయలేకపోయాను అనుకున్నవి అని. 2025లో బెస్ట్ అచీవబుల్ మూమెంట్ ఏంటంటే నాకు 2025 స్టార్టింగ్‌లో నా యూట్యూబ్ ఛానల్‌కి 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఫిబ్రవరి 2025 నుంచి కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేశాను. ఒక 3 మంత్స్. ఒక 1 ½ మంత్‌లో 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఒక 3 మంత్స్‌లో 4000 అవర్స్ వాచ్ టైమ్ వచ్చింది. నా ఛానల్ మోనటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది అచీవ్ చేయలేదు అని కాదు కానీ, నాకు ట్రావెలింగ్ అంటే కొద్దిగా ఇష్టమనమాట. బట్ నేనిప్పుడు మా మమ్మీకి కాల్ చేసి ఎక్కడికైనా వెళ్తాను అంటే వెళ్ళమంటారు, వద్దనరు. అక్కడికి వెళ్ళిన కాసేపటికి మళ్ళీ కాల్ చేసి రూమ్‌కెళ్ళావా? హాఫ్ ఎన్ అవర్, మినిమమ్ హాఫ్ ఎన్ అవర్‌లో కాల్ చేసి రూమ్‌కెళ్ళావా అంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఎంజాయ్ చేసేదేముంది? మళ్ళీ వెంటనే రావాలి. సో, అందుకని అంత ఇంట్రెస్ట్ రావడం లేదిప్పుడు. బట్ మా అమ్మ లాంటి వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క నాలాంటి ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది డ్రీమ్స్‌లోనే మిగిలిపోద్ది. మా అమ్మ లాంటి అమ్మ మీకు ఉందా? అయితే కామెంట్ చేయండి. ఇది నా యొక్క 2025 యొక్క రివైండ్. సో, ఇప్పుడు మనం 2026 విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేసేద్దాం. దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలని ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఐడియా వస్తది. మీరు క్రియేట్ చేయగలుగుతారు మీ ఓన్ విజన్ బోర్డ్‌ని. ఫస్ట్ టైం నేను విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఇయర్ ఎలా ఉండబోతుందో చూద్దాము. అండ్ అలానే విజన్ బోర్డ్ అంటే ఓన్లీ వన్ టైప్ కాదు. విజన్ బోర్డ్ టైప్స్ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కార్డ్‌బోర్డ్ మీద A4 అంటించి
అండ్ తర్వాత జెరాక్స్ తీయించి ఇమేజెస్ అంటించి కోయట్స్ రాసుకుని ఇలా కొంతమంది చేస్తారు. అది వాళ్ళ మీద స్టిక్ చేసుకుంటే డైలీ మనం లేవగానే చూసేదానికి బాగుంటుంది. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాలాంటి వాళ్ళకి ఎప్పుడు చేతిలో ఫోన్ ఉంటుంది కదా, సో లైక్ ఫోన్లోనే వాల్పేపర్గా సెట్ చేసుకొని పెట్టుకుంటారు. సో మన సెకండ్ టైప్ కాబట్టి నేను కూడా వాల్పేపర్గా సెట్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం మన చేతిలో ఎక్కువ ఉండేది ఆ ఫోన్ వెంటనే చూస్తాము. ఆ ఫోన్ చూస్తున్నప్పుడు లైక్ బ్యాక్ వచ్చి ఇంకో యాప్లోకి వెళ్తున్నప్పుడు నీకు ఈ ఆటలు ఇవే కాదు, ఫోన్ చూసుకోవడమే కాదు, అప్పుడప్పుడు నీ గోల్ మీద ఫోకస్ చేయి అన్న ఇది మైండ్లోకి వస్తూ ఉంటుంది కదా. సో అందుకోసం నేనైతే వాల్పేపర్గా పెట్టుకుంటున్నాను. సో గైస్ ఇంకైతే విజన్ బోర్డ్ని క్రియేట్ చేసేద్దాం లేట్ లేకుండా. ఇప్పుడు నేను క్యాన్వాలోకి వెళ్ళి క్యాన్వాలో ఒక టెంప్లెట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కదా, సో మనకి అంత ఐడియా ఉండదు. సో టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి టెంప్లెట్స్ని ఐడియాగా తీసుకొని లైక్ ఆ టెంప్లెట్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక టెంప్లెట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి లైక్ నా గోల్కి రిలేటెడ్గా ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకుంటాను. లైక్ 1 by 1 క్రియేట్ చేస్తూ చెప్తాను ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, ఆ పర్పస్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఇది అసలు మెయిన్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇలాగా వీడియో పెట్టినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైనా నేను చూసుకోవడానికి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఇది చెయ్యాలి, ఈ వీడియో చూసినప్పుడు నాకు కూడా ఆ థాట్ మైండ్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి అండ్ నా కోసం కూడా ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడే అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను ప్రాసెస్ మీకు చూపించలేకపోవచ్చు ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ చేయని ఎవరు లేరు. సో ట్రైపాడ్ యాంగిల్ తిప్పుకోలేకపోతున్నాను. అండ్ అలానే కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ అదే ఎందుకు పెట్టాను, ఇలానే ఎందుకు క్రియేట్ చేశాను అనేది కూడా చెప్తాను. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. గైస్ విజన్ బోర్డ్ని అయితే కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. జస్ట్ చిన్న చిన్న అచీవ్మెంట్స్కే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అవి కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది కానీ కంప్లీట్ అయితే 2027లో చాలా అంటే చాలా పెద్దగా ప్లాన్ చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు నేను చూపిస్తాను నా విజన్ బోర్డ్ని. అండ్ ఈ విజన్ బోర్డ్ 2027 వరకు నా యొక్క వాల్పేపర్గా ఉండబోతుంది. గైస్ దిస్ ఈజ్ అ సింపుల్ విజన్ బోర్డ్ క్రియేటెడ్ బై మీ. టెంప్లెట్ యూజ్ చేశానులేండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కెమెరా ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ వరకు అందరూ క్వాలిటీగా ఇవ్వాలి అని అనుకుంటారు. సో నాకు కూడా అలాంటి ఉద్దేశంతో మంచి కెమెరా ఉంటే మంచి క్వాలిటీ వీడియోస్ చేసి పోస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది అక్కడ పెట్టాను. నేనేం చేసిన మనీతో కెమెరాని కొనుక్కోవాలి ఇయర్లో అనుకుంటున్నాను. అండ్ తర్వాత బుక్స్. ఈ బుక్స్ వచ్చేసి నా CGPA గైస్, నాకు మంచి CGPA రావాలి అని సింబాలిక్గా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి సెమిస్టర్తో పాటే అని ఇది పెట్టాను. తర్వాత దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఇన్ మై లైక్ నా ఇంట్రెస్ట్, నా డ్రీమ్లో ఇదొకటి ఏంటంటే యూట్యూబ్. ఈ యూట్యూబ్లో ఇప్పటి వరకు 3.2K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నాకు 2027 వచ్చేలోపు 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినా కంప్లీట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఇవన్నీ కంప్లీట్ కావాలని టార్గెట్ సింబల్ పెట్టాను. అండ్ తర్వాత వచ్చేసి హెల్త్ కాన్షియస్. నాట్ ఓన్లీ మెడిటేషన్ ఎందుకు పెట్టానంటే అది తక్కువ టైంలో చేయొచ్చు కదా, సో అందుకని మెడిటేషన్ సింబాలిక్గా పెట్టాను. బట్ వాకింగ్ కానీ ఇలాంటివి చేయడం కోసం అది సింబాలిక్గా పెట్టుకున్నాను. తర్వాత ఎర్లీగా లేవాలని ఈ క్లాక్ సింబల్ అయితే పెట్టుకున్నాను. ఎర్లీగా లేగాలి ఎందుకంటే నేను లేచేలోపు లైక్ 7:30 అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా 5:35కి ఇలా లేవగలగాలి అని సింబాలిక్గా అది పెట్టుకున్నాను. తర్వాత ఈ కేక్ ఎందుకు పెట్టానంటే నాకు కేక్ అంటే చాలా ఇష్టం. ఈ 2026లో నేను కేక్ని ఎప్పుడు మిస్ కాకూడదు అని ఆ కేక్ని అక్కడ సింబాలిక్గా పెట్టుకున్నాను. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. ఇదంతా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి నాకు ఇవన్నీ 2026లో అవ్వాలని. అండ్
ఇవన్నీ మంచిగా అవ్వనుకోండి 2027లో చాలా పెద్దదిగా ప్లాన్ చేద్దాము మన విజన్ బోర్డ్‌ని. అండ్ మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైక్ ఇలాగ సింపుల్‌గా క్రియేట్ చేసుకోండి. అంత క్లమ్జీగా ఏం చేయొద్దు. జస్ట్ సింపుల్‌గా మనకు చూస్తే అర్థమయ్యేలాగుంటే సరిపోతుంది. ఇలా నేను నా విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ దీన్ని కూడా ప్రింటౌట్ తీపిచ్చి లైక్ మా రూమ్‌లో వాల్‌కి అతికిస్తాను. అండ్ అలానే ఈ విజన్ బోర్డ్‌ని నేను ఇలా క్రియేట్ చేశాను కదా! మీరు కూడా క్రియేట్ చేయండి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టింగ్‌గా కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్‌ని నేను పిన్ చేస్తాను. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంట్రెస్టింగ్‌గా వచ్చిన కామెంట్ గురించి. సో, డోంట్ మిస్ టు కామెంట్. అండ్ గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి.